అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. అభివృద్ధిలో మనం దూసుకెళ్ళిపోతున్నామని ఎంత భావించినా కూడా ఇప్పటికీ కూడా చెంప చెళ్ళుమనిపించే దృశ్యాలు, సన్నివేశాలు, ఘట్టాలు మన రాష్ట్రంలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో దర్శనమిస్తూ ఉంటాయి. చూస్తుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది, కడుపు మండిపోతూ ఉంటుంది. అటువంటి ఆదిలాబాద్ జిల్లాలో పడి లేచిన కెరటం మనందరికీ సుపరిచిత స్థానిక నాయకురాలు శ్రీమతి సుహాసిని రెడ్డి గారు. 90వ దశకం నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టి జెడ్పీ స్థాయి నుంచి ఎంతో అంచెలంచెలుగా స్థానికంగా సమస్యలకి పోరాడుతూ అందరి మన్ననలు అందుకుంటూ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇంత చేస్తే ఆవిడకు వచ్చేది ఏమిటి? ఇందులో ఆవిడ ప్రయాణం ఎలా ఉంది, స్థానిక సమస్యలు ఏమిటి, పరిష్కారాలు ఏమిటి, ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో. సుహాసిని రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఆదిలాబాద్ ఆడపడుచు హవా అంటే ఎన్ని సమస్యలున్నా కూడా మీది అలా దూసుకెళ్ళిపోతుంది మీ హవా అని చెప్పి వినికిడి స్థానికంగా కొంతమందితో మాట్లాడితే తెలిసిన విషయం. అయితే ఆదిలాబాద్లో నేను రాజకీయాల్లో ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా అనేక రకమైన సమస్యలు, తెలంగాణ రాకముందు ఏ సమస్యలు ఉండనో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ సమస్యలు మరింత జటిలమైనవి తప్ప ఆదిలాబాద్ అభివృద్ధిలో పూర్తిగా ఇంకా వెనకబడి ఉందనే విషయము చాలా బాధ అనిపిస్తుంది. అందుకని ఈ విషయాల్లో ప్రజలకు నేను ఏదో కొంత చేయాలని చెప్పి అధికారం లేకున్నప్పటికీ ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ప్రజా సమస్యలు ఎత్తి చూపుతూ అధికారంలో ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడానికి చేస్తున్న పోరాటమే నా ప్రయత్నం. 95 నుంచి మీరు చాలా సమస్యలు చూశారు. అప్పటికి ఇప్పటికీ అంటే దాదాపు 25 ఏళ్ల తర్వాత అడుగుతున్నాను నేను, మీరు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది, అసలు కొంచెమైనా అభివృద్ధి ఉందా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఆదిలాబాద్లో గతంలో ఏ రకమైన మౌలిక సమస్యలు ఏ రకంగా ఉండో అంతకంటే మరింత మించిపోయినాయి తప్ప ఆదిలాబాద్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మౌలిక వసతుల విషయానికి వస్తే ఆనాడు తాగునీటి సమస్య ఉండే, ఈరోజు మరింత జటిలమైంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 45,000 కోట్లతోని మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. అవును, ఎక్కడా కూడా అంటే పైప్ లైన్లు గ్రామాల వరకు వచ్చినాయి కానీ నీళ్లు మాత్రం రాలేదు. పైప్ లైన్లు అడ్డదిడ్డంగా రోడ్లు దవ్విండ్రు, పైపులు వేసిండ్రు. ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది అయింది, ఆ రోడ్లు మరింత చెడిపోయినాయి తప్ప నీళ్లు మాత్రం రాలేదు. ఇంకా ప్రతి ఎన్నికల సందర్భంలో జోగు రామన్న గారు చెప్తుంటారు, ఆడవాళ్ళు నీళ్లు బిందె ఎత్తకుండా మినరల్ వాటర్ మేము ఏదైతే తాగుతున్నామో అధికారులు ఏదైతే నీళ్ళు అయితే తాగుతున్నారో ఆ నీళ్ళు మేము ప్రజలకు అందిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆ వచ్చే మిషన్ భగీరథ కొన్ని ప్రాంతాలకు వస్తుంది, కొన్ని ప్రాంతాలకు రావట్లేదు. ఆ వచ్చిన నీళ్ళు కూడా తాగే రకంగా లేవు. అవి స్నానాలకు కూడా పనికి రావు. స్నానాలు చేస్తే గోగుతున్నాము, దురదొస్తుందని చెప్తున్నారు. అందుకని బయట వాకిలు చల్లడానికో బయట అవసరాలకు వాడుకోవడానికి మాత్రమే మిషన్ భగీరథ పనికి వస్తుంది. ఒక్క ప్రశ్న అడక్క మానలేకపోతున్నాను సుహాసిని గారు. మీరు అన్న సమస్యలు వాస్తవమే, కానీ అంత ఏమీ జరగకున్నా కానీ రామన్న గారిని ఎందుకు గెలిపిస్తున్నారు ప్రజలు? అంటే రాజకీయంగా ఎందుకు అది మనకి అర్థం పట్టట్లేదు ఈ పరిస్థితికి? రామన్న గారి రాజకీయ ప్రయాణం ఎలా సాగిందంటే తెలుగుదేశం పార్టీ హాయంలో అప్పుడు నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీపీ. అవును, ఆ మండలానికి సంబంధించి ఇద్దరం ఒకటే పార్టీ అయినా కూడా మీ ఇద్దరి మధ్య విరోధం ఉండేది. అప్పుడు విరోధము అంటే అభివృద్ధి పరంగా నేను ముందుకెళ్ళాలనుకునేదాన్ని. అవును, ఒక విద్యాపరంగా చదువుకున్న దానిగా నాకు తెలుసు సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలో. రాజకీయంగా కూడా కుటుంబ నేపథ్యం ఉండని సందర్భం కాబట్టి నాకు ప్రజల సమస్యలు ఎలా తీర్చాలో తెలుసు. ఆ రకంగా నేను ప్రజల సేవ ఉద్దేశంతో నేను ప్రజల్లోకి వెళ్తుంటే జోగు రామన్న గారు రాజకీయాలు చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చారు. ఏ రకంగా అక్రమ సంపాదన చేయాలా, ఏ రకంగా రాజకీయాలు చేసి నాలాంటి ఉన్నత విద్యావంతురాల్ని ముందుకెళ్లకుండా అనగదొక్కే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా జోగు రామన్న గారు ఆనాటి నుంచి మొదలుపెట్టిండ్రు. 2009లో నా చేతికి వచ్చిన బీఫామ్ దాదాపు కన్ఫామ్ అయిన తర్వాత పొత్తులని అంటున్నారు, కానీ వాస్తవంగా పొత్తులు కాదు. దాని వెనకాల ఒక కుట్ర జరిగింది. ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన అన్ని రాజకీయ వర్గ ప్రతిపక్ష నాయకులు అనుకోండి అందరూ కలిసి నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు, కుట్రలు చేసిండ్రు, సక్సెస్ అయ్యారు. ఆ రకంగా జోగు రామన్న గారు ఈ స్థాయికి రాగలిగారు. అన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు ఇప్పటికీ ఆడబిడ్డలతో కలిసి వాళ్ళ సమస్యలు పంచుకుంటారు. మీరు వాళ్ళ ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కొని నిలబడ్డారు మీరు. సుహాసిని గారు, మీది రాజకీయ నేపథ్యం ఉండే కుటుంబం అని తెలిసిందే. సో మీకు ఇంత చేస్తుంటే వస్తున్నది ఏమిటి, అంటే ఏమొస్తుంది ఇందులో మీకు? రాజకీయాల్లో ఏదో వస్తుందని మాత్రం రాలేదు. నేను అనుకోకుండా ఆ రోజు 33% రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారి పుణ్యం అనుకోండి. ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఆ రోజు జెడ్పీటీసీగా ఎన్నికైనా, అనుకోకుండా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా ఎన్నిక కావడం జరిగింది. నాకు వచ్చిన అవకాశాన్ని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నా. 52 మండలాలకి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ప్రతి మండలం తిరిగిన. ముఖ్యంగా అక్కడ మనం ప్రజలకు ముందుగా అందించాల్సింది తాగునీరు, స్కూళ్ళు అని చెప్పి ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా 70% గ్రామాలని నేను చెప్పుకుంటా. ప్రతి గ్రామంలో కూడా మంచినీటి ట్యాంక్ ఏర్పాటు చేసినాము. స్కూల్ నిర్మాణానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది.
ఆ రకంగా నా పోరాటం 6 నుంచి మొదలైంది. అనుకోకుండా తెలంగాణ ఉద్యమంలో మళ్ళీ పాల్గొన్నాను. తెలంగాణ వస్తే చాలనుకున్నాము. దానికోసం నిరంతరంగా పోరాటం చేసినాం, పాదయాత్రలు చేసినాము, ధర్నాలు చేసినాము, లాఠీ దెబ్బలు తిన్నాము. కానీ 2009లో కేసీఆర్ గారు స్వయంగా మాట ఇచ్చి మాట తప్పిండ్రు. అయినప్పటికీ తెలంగాణ వస్తే చాలనుకొని అని నేను వాళ్ళందరికీ సహకరించిన, ఉద్యమానికి సహకరించిన. 2012లో కూడా మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ వచ్చినట్టుంది, కానీ మీరు వద్దనుకున్నారు ఏదో కారణంతో. ఎందుకంటే తెలంగాణ రావాలని కోరుకున్నాం కాబట్టి. అవును, తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆనాడేదైతే ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు చెప్పిండ్రు, మన ఉద్యోగాలు వస్తాయి, మన నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి. నీళ్లు రాలే, నిధులు రాలే, నియామకాలు మాత్రం వాళ్ళ ఇంట్లో వచ్చినాయి. ఇక్కడ కేసీఆర్ కుటుంబానికి రాష్ట్రంలో ఆదిలాబాద్లో జోగురామన్న కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు వచ్చాయంటారు. అంతే. చాలా కష్టమైన పోరాటం ఇది. మీరు చూసిన కొన్ని సమస్యలు చెప్పండి సుహాసిని గారు. కొన్ని దృశ్యాల్లో ఆడబిడ్డలు బిందెలు మోసుకుని వెళ్ళడం, ఎంత దూరం వెళ్తారో కూడా అంటే చెప్పడం కూడా కష్టం, ఊహించుకోవడం. సిటీలో ఉండే వాళ్ళకి అసలు అర్థం కాదు. అంటే ఆదిలాబాద్ పట్టణానికి కూటవేతు దూరంలోనే ఉన్న గ్రామాలు, ఆదివాసీ గూడాలు ఉన్నాయి. వాళ్ళు 2-3 కిలోమీటర్ల దూరంలో, వర్షాకాలము సరే ఇంటి దగ్గర బోరింగ్ ఉంటుంది, పనిచేస్తుంది, మిగతా 8 నెలలు వాళ్ళు అంత దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి బిందెలు మోసుకుంటూ. ఈ పరిస్థితి అనేక దశాబ్దాలుగా ఉంది. అంటే రామన్న గారు వచ్చి తెలంగాణ సాధించుకున్నాక మనం కనీసం ఆడపిల్లలకి మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేమా? మిషన్ భగీరథ పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు. ఎవరికి లాభం అవుతుంది? మీ కమిషన్ల కోసం పథకాలు పెట్టుకుంటున్నారు తప్ప ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి కాదనేది నాకు అర్థమైంది. అందుకని ఈ రకంగా ఆదివాసీ గూడాల్లో ఉన్న ముఖ్యమైన సమస్య తాగునీరు, రహదారి, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు ఇప్పటికీ ఆదిలాబాద్ మండల్లో ఉన్నాయి. అది 38 కిలోమీటర్ల దూరంలో ఆదివాసీలకు ఉన్న వాళ్ళకి ఆడపిల్లలు డెలివరీకి తీసుకురావాలంటే వర్షాకాలం అని ఏ కాలమైనా అంబులెన్స్ పోయే పరిస్థితి లేదు. వర్షాకాలం అయితే వాళ్ళు ఎడ్ల బండిలో తీసుకొని వచ్చే పరిస్థితి, గర్భిణీ స్త్రీలని. రోడ్లు అస్సలు సౌకర్యమే లేదు. ఆదిలాబాద్ మండలానికి సంబంధించిన ఆదివాసీ గూడాలకు దాదాపు 10-15 గ్రామాలు ఉంటాయి ఆ ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఆ రోడ్డుకు సంబంధించి నేను 38 కిలోమీటర్ల పాదయాత్ర ఒక్కటే రోజు చేసిన. అంటే ఆ సమస్య ఎత్తి చూపాలని, సమస్య తీవ్రతను ప్రజా అధికారులకు, ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఒకరోజు 38 కిలోమీటర్లు, ఒకరోజు 20 కిలోమీటర్లు చేయొచ్చు, కానీ నేను ఒకటే ఈ సమస్య ఎత్తి చూపడానికి ఇది ఒకటే మార్గం అని చెప్పి ఎంత కష్టమైనా. కానీ ఒకటి అదృష్టం ఏంటంటే నాతో పాటు ఆ గ్రామాలలో 500-600 మంది చివరి వరకు వచ్చినారు. 1000 మందితో ప్రారంభించినాము. చాలా 500-600 మంది నాతో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే వరకు కూడా నడిచారు. ఇది ఇచ్చి ఎంతకాలం అయింది? ఇది ఆగస్టులో చేసామండి. ఇంతవరకు ఏం జరగలేదు ఆ తర్వాత కూడా? అంటే ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని చెప్పి 3 ఏళ్లుగా జోగురామన్న గారు 2018 ఎన్నికల్లో కొబ్బరికాయ కొట్టిండ్రు. ఫారెస్ట్ అనుమతి లేదని చెప్పి మెటీరియల్ వేసి దాన్ని అంటే ఎలక్షన్ స్టంట్గా దాన్ని ప్రారంభించిండ్రు, కొబ్బరికాయ కొట్టిండ్రు. మళ్ళీ మెటీరియల్ అంతా తీసుకపోయి దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ లేదంటే ఈ సమస్య నా దృష్టికి రాగానే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడానికి కారణం ఎందుకు? ఆదివాసులకు రోడ్డు వేద్దా? ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక గవర్నమెంట్ ల్యాండ్, అంటే రాష్ట్రంలో ఎక్కడ అటవీ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ప్రభుత్వ భూమి ప్రభుత్వ పరంగా ఉపయోగించుకుంటే ఆ ల్యాండ్కు ఆల్టర్నేట్గా కంపన్సేట్గా మా ఆదిలాబాద్ నుంచి తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా లేదు. ఆదిలాబాద్కి చెందిన ప్రభుత్వ భూములను తెలంగాణ ప్రాంతంలో మిషన్ భగీరథ కోసం అవసరమైతే ల్యాండ్ మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. పంచాయతీ రోడ్కి సంబంధించిన ల్యాండ్ ఒకవేళ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఫారెస్ట్ ల్యాండ్ పోతే దానికి కంపన్సేట్ మా దగ్గర ల్యాండ్ తీసుకుంటున్నారు. అలాంటిది ఆదిలాబాద్లో నివసం ఉంటున్న ఆదివాసుల కోసం ల్యాండ్ ఇవ్వరా? ఫారెస్ట్ ఎందుకు క్లియరెన్స్ ఇవ్వదని చెప్పి దీని మీద నేను పాదయాత్ర చేసిన. ఆ తర్వాత కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఫారెస్ట్ హైయర్ ఆఫీసర్స్ అరణ్య భవన్కి వెళ్ళి సెక్రటరీ గారు కలిస్తే వెంటనే స్పందించిండ్రు. స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి ఎందుకు వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో కూడా వస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఎందుకు అంటే ఇక్కడ చెట్లు లేవు. ఇక్కడ చెట్లు ఉంటే మొక్కలు ఉంటే వాటిని కట్ చేయడానికి సెంట్రల్ పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే అయిపోయింది. 2 నెలలుగా నేను దాని వెనకాల ఉండి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకురావడం జరిగింది. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా కలెక్టర్ గారిని రెవెన్యూ ల్యాండ్ ఇవ్వమని చెప్పి అధికారులు కోరిన తర్వాత కలెక్టర్ గారు కూడా రెవెన్యూ ల్యాండ్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. 10 రోజుల్లో పనులు కూడా ప్రారంభమయ్యే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. సో కొద్దో గొప్ప మీరైతే మీ ఎఫర్ట్స్ ఫలిస్తున్నాయి. తప్పకుండా అండి. అండ్ వీటితో పాటు అంటే ఇన్ని రోజులు మరి ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందించలేదంటారు ఈ దిశగా? ఎమ్మెల్యే గారు దానికి ఆ రోడ్డుకు మంజూరైన బడ్జెట్ని డైవర్ట్ చేసిండ్రు. ఆయనకు అలవాటు అది డైవర్ట్ చేశారు. ఖచ్చితంగా ఆదివాసులకు సంబంధించిన ఐటీడీఏ ఫండ్స్ కానీ, వాళ్ళకి వేయాల్సిన రోడ్డుకు వచ్చిన బడ్జెట్ కానీ, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదనే పెన్నుకి ఒక సాకుతోని బడ్జెట్ అంతా డైవర్ట్ చేసుకొని తనకు ఎక్కడైతే కమిషన్లు ఎక్కువ వస్తాయో అక్కడ పనులు చేయించుకున్నారు. ఇది ఆయన పద్ధతి. అట్లాంటి పద్ధతిలో మీరు పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా
భారతీయ జనతా పార్టీ తరఫున మీరు అక్కడ ఉద్యమిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు అని నమ్మబలగడానికి ఏం చెప్తారు జనానికి? ఇప్పుడు ప్రజా సమస్యల మీద నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసి ఉన్నా. రాజకీయంగా ఒక పదవిలో ఉండి నేను పనిచేసిన తీరు ప్రజలకు తెలుసు. నేను స్వార్థం కోసం చేస్తున్నానా, ప్రజల కోసం చేస్తున్నా, ప్రజలే అర్థం చేసుకుంటారు. కాబట్టి నేను ఏ సమస్యలు ఏవనెత్తినా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్డు వేస్తే నాకేమొస్తుంది, ఆదివాసుల కోసం రోడ్డు కావాలని చెప్పి ఆ నీళ్ళు నేను మోయడానికి కారణం ఏంటంటే సమస్య ఇక్కడ ఉంది అని చెప్పడానికి నేను కిలోమీటర్లు పోవాలంటే నీళ్ళ బిందె అంటే ఊళ్ళలో వాళ్ళు తాగునీళ్ళ కోసం బయట 2-3 కిలోమీటర్ల దూరంలో తాగునీటికైనా బయట అవసరాలకైనా వాళ్ళు వెళ్ళేది మామూలు రోడ్డు కూడా ఉండదు. దానికి ఇట్లా గుట్టల కింద దిగి అక్కడ నీళ్లు తీసుకొని మళ్ళీ పైకి రావాలి. ఇంత కష్టపడుతున్నారు మహిళలు, అంత కష్టపడి ఉంటున్నారు. ఇప్పటికి కూడా ఇలాంటి వెనుకబాటుతనం ఉందంటే మనం నమ్మలేము. ఎందుకంటే ఒక పక్క మనకి పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు ఇక్కడ మన హైదరాబాద్ చుట్టూ చూస్తే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది మన రాష్ట్రంలో ఒక భాగం మీరు చెప్తున్నది. బంగారు తెలంగాణలో అది అంటే సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్ చేస్తే తెలంగాణ అభివృద్ధి అవ్వదు. ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాలు కూడా ఆదివాసీలకు కూడా డెవలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ మరి ఇంతకాలం ఇలాంటి సమస్యల్లో వాళ్ళు అక్కడ ఉంటున్నారు కదా ఆడబిడ్డలు, ఎన్ని బిందెలు తీసుకుపోతారు అట్లా వచ్చి ఒకసారి ఒక ట్రిప్ వేస్తే? ఒక్కోసారి 2-3 బిందెలు పైన ఎత్తుకొని మేము పడిపోయినామమ్మా అని చెప్తున్నారు మాకు వెళ్తే. అవును అంతే కదా, నీళ్ళు మోసుకుంటూ ఒక బిందె మోస్తేనే మనకు తెలుస్తుంది. వాళ్ళు 2-3 బిందెలు కూడా మోసుకొని తప్పదు కదా, మళ్ళీ కూలికి పనికి వెళ్ళాలి. అవును, ఆ రకమైన పరిస్థితి ఆదిలాబాద్లో ఉంది. పిల్లలకి మరి వైద్య సదుపాయాలు కూడా లేవంటున్నారు అక్కడ. వైద్య సదుపాయాలు ఆదిలాబాద్కే రావాలి. ఉన్న పిఎస్సి సెంటర్లో కూడా డాక్టర్లు లేరు. వైద్యపరంగా ఆదిలాబాద్ ఆదివాసీలు వెనుకబడిన తరగతుల వారు పేదలు ఉంటారని చెప్పి కేంద్ర ప్రభుత్వము 150 కోట్లతోని ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద 150 కోట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. 2018లో పూర్తయిపోయింది. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిషనరీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక డాక్టర్ని నియమించలేదండి జోగురామన్న గారు. ఇప్పుడు పేదలకు అవసరాలకే కదా అది నిర్మించింది. హడావిడిగా ఆర్భాటం చేసిండ్రు హరీష్ రావు గారు, మా స్థానిక ఎంపీ సోయం బాపురావు గారు. ప్రోటోకాల్ పరంగా ఆయనను పిలిచి ప్రారంభాన్ని చేయాల్సిన జోగురామన్న గారు బీజేపీకి పేరు వస్తుందని చెప్పి హరీష్ రావు గారిని పిలిపించుకొని చడి చప్పుడు కాకుండా ఒకరోజు ప్రారంభం చేసిండ్రు. కానీ అక్కడ ఎక్కడ కూడా సర్వీసెస్ మాత్రం లేవు, ఇంకా ఏమీ లేవు, అసలు లేవు. మరి జ్వరాలు బాగా అంటే అలాంటి ప్రాంతాల్లో జ్వరాలు, విష జ్వరాలు అన్నీ వస్తూ ఉంటాయని వింటుంటాం మనం. సిటీలో వార్తలు చదవడం తప్ప వెళ్తేనే అర్థమవుతుంది ఎంత కష్టమైన జీవితం అక్కడ అని. అందుకని వైద్య సదుపాయాలు లేవు. ఉన్న రిమ్స్ హాస్పిటల్ని కూడా దాంట్లో డాక్టర్లు కూడా నియమించలేని అసమర్థుడు జోగురామన్న గారు. అంతెందుకు ఇవాళ పిహెచ్సి సెంటర్లు ఆదిలాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బేలా మండలం ఒక మండలం ఉంటుంది. అసలు అక్కడికి ఎట్లా పోతారు? 50 కిలోమీటర్ల దూరం ఎట్లా ప్రయాణిస్తారు? అక్కడ నుంచి వాళ్ళకు వైద్య సదుపాయాల కోసం అక్కడ పిహెచ్సి ఉంది కానీ డాక్టర్ లేడు. దానికోసం మేము ధర్నాలు చేసినాము. అసలు బిల్డింగ్ కూలిపోయి పిహెచ్సి సెంటర్ కూలిపోయే స్థితిలో ఉంటే ధర్నాలు చేసి దాన్ని మేము మా రిక్వెస్ట్ మీద జిల్లా కలెక్టర్ గారు వేరే ప్రభుత్వ బిల్డింగ్లో షిఫ్ట్ చేసిండ్రు. డాక్టర్ని కూడా అపాయింట్మెంట్ చేసిండ్రు. అంటే ఇంత అధ్వానమైన వైద్య సదుపాయాలు కూడా కల్పించలేకుండా జోగురామన్న గారు స్వంత లాభం తప్ప ప్రజల సంక్షేమం ఆలోచించిన జోగురామన్న గారు ఎన్నికల సమయంలో ఏ రకంగా ఓట్లు వేయించుకోవాలి, బిర్యానీ తినిపిస్తాడా, ఓటుకు నోటు ఇస్తాడా, అదొకటి మాత్రం నేర్చుకున్నాడు. అంతే. ఆయనకి అభివృద్ధి పట్టదు, రాజకీయాలు చేయడం మాత్రం బాగొచ్చు. ఒక సమయంలో చాలా ఆయన కూడా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన నాయకుడు, అంటే ఆర్థికంగా కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మరి ఇంత అభివృద్ధి చెందారంటే మరి ఖచ్చితంగా అంటే ఒక సర్పంచ్ నుంచి మొదలుకొని అంచెలంచెలుగా ఎదిగిండు. మండల ఎంపీపీగా, జెడ్పీటీసీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆదిలాబాద్లో ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ అభివృద్ధి జరిగింది ఏంటి అంటే మొత్తం భూ కబ్జాలా, ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అనే భేదాలు లేకుండా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక సెంటు జాగా మిగిల్చకుండా మొత్తం కబ్జాలు జరుగుతున్నాయి. ఆయన అనుచరులు మరి ఆయన ఇంకా అవసరమైతే ఎదుటిపక్షం వాళ్ళని కూడా కలుపుకుంటాడు. ఒకప్పుడు ఆదిలాబాద్లో తెలుగుదేశం పార్టీ హాయంలో ఎప్పుడైతే బియ్యం దొంగలని అక్కడ పేరుండే, ఆ బియ్యం దొంగలు ఇప్పుడు భూ కబ్జాదారులుగా తలెత్తిండ్రు. ఈ రకమైన వ్యవస్థ నిర్మాణం చేసుకొని ఎన్నికల సమయంలో ప్రజలను తాయిపిచ్చి తినిపించి ఓట్లు వేయించుకోవడం మాత్రం బాగా అందులో ఆరితేరున్నారు. ఇప్పుడు ఆయన అదే ధీమాతో ప్రజలకు పనిచేసే అవసరం లేదు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఏ రకంగా చేసుకోవాలో ఆ రకంగా చేసుకునే ధీమతోనైనా ముందుకెళ్తున్నాను. ఇలాంటి వెనుకబాటుతనం ఉండే జిల్లా, ఇన్ని ప్రాంతాల్లో మధ్యలో మీరు ఉంటున్నారు. అక్కడ మీకు కష్టం అనిపించలేదు ఎప్పుడు జీవితం? అక్కడ ఆదిలాబాద్ మేము ఉండేది టౌన్లో అయినా కూడా అంటే మీరు వస్తూ పోతుంటారు కదా, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళ సమస్యలు చూస్తే అవి మన సమస్యలే అనిపిస్తాయి కదా.
అవును. ఇవాళ మీరు ఆదిలాబాద్ టౌన్లో ఇంతకుముందు చెప్పిన భూకప్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ లేఅవుట్లు చేసిండ్రు. స్లమ్ ఏరియాలో టాయిలెట్స్ మరుగుదొడ్లు లేవు. మీరు మరి కేంద్ర ప్రభుత్వం చెప్పారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఇంటికి 12,000 రూపాయలు నిధులు కేటాయిస్తే అసలు అవి నిర్మించడానికి మా దగ్గర నిధులు లేవని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. 2-3 సార్లు నేను ప్రజల్ని మా మహిళల్ని తీసుకొని పోయినాం, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది టాయిలెట్స్ లేకపోవడం వల్ల అంటే. ఇప్పుడు మా దగ్గర బడ్జెట్ లేదంటే మరి నిర్మించే బాధ్యత ఎవరిది? మున్సిపల్ చైర్మన్ జోగు రామన్న కొడుకు. కనీసం టాయిలెట్లు కూడా నిర్మించలేడు. పోనీ వాళ్ళకి టాయిలెట్ వెళ్ళడానికి కూడా బయట అనువైన స్థలం లేకుండా 4 గంటల లోపల 3 గంటల లోపల అర్ధరాత్రి పోయి మేము అవసరాలు తీర్చుకునే పరిస్థితి ఉంది. బహిర్భూమికి మాకు స్థలం లేదని చెప్పి అంత అద్భుతమైన పరిస్థితి అని చెప్పి లేడీస్ నన్ను తీసుకొని పోయి చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పండి, ఇప్పుడు ఊర్లో అసలు ఎక్కడ మరుగుదొడ్లు ఉండవు. ఇప్పుడు స్లమ్ ఏరియాస్ అండి, చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, బయట పోవడానికి అవకాశం లేకుండా. పోనీ టాయిలెట్ అన్న ఇంట్లో ఉండాలి కదా, ఇంట్లో లేదు. కట్టించుకోవడానికి మహిళలు రెడీ ఉన్నారు. మీరు నిధులు ఇచ్చారని చెప్తున్నారు కదా, ఎక్కడ పోయాయి నిధులు? కేంద్రం వచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోకుండా నిధులు కూడా డైవర్ట్ చేసినట్టే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి కూడా నిర్మించమని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చింది. మరి ఎందుకు కట్టించలేదు? నేను ఈ విషయం మీద ఎంత ఇచ్చారు? 12,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి. ఒక ఇంటికి. మరి ఎవరెవరు దానికి క్వాలిఫై అవుతారు? పేదలందరూ బిలో పావర్టీలో. నేను ఇప్పుడు అడిగేది స్లమ్ ఏరియాలో దాదాపు 20 కాలనీలో తిరిగినాము. నేను జిల్లా కలెక్టర్ గారికి ఆదిలాబాద్లో 10,000 టాయిలెట్స్ అవసరమని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చిన. దాన్ని కిషన్ రెడ్డి గారికి కూడా మేము ఒక లెటర్ పెట్టినాము. కానీ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ నుంచి త్రూ ప్రాపర్ ఛానల్ రావాలి కదా, మున్సిపల్ నుంచి రికమెండ్ చేస్తే ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆయన అన్నారు. కానీ మున్సిపాలిటీలో ఉన్న మున్సిపల్ చైర్మన్ వాళ్ళకి ఇలాంటి విషయాలు పట్టవు. ఎక్కడ ల్యాండ్ ఖాళీ ఉంది, ఎక్కడ కబ్జా చేయాలా, ఎక్కడ లేఅవుట్ చేయాలా. మరి బయటపోవడానికి ఏం చేస్తారు మరి లేడీస్ అందరూ? అక్కడ చెప్తున్నాను కదా, ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, అందరికి రాణిస్తలేరు. ఇప్పుడు మరో పక్కనేమో కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, వాళ్ళు రాణిస్తలేరు. అయితే తప్పని పరిస్థితిలో ఫారెస్ట్ ల్యాండ్కి చొచ్చుకుపోతుంటే వీళ్ళు తెల్లవారక ముందే పోవాల్సిన పరిస్థితి. మహిళలు, గర్భిణీ స్త్రీలు, పెద్దవాళ్ళు మేము నడుస్తూ పోతుంటే అక్కడ ఫారెస్ట్ వాళ్ళు రానియకుండా లొందలు దవ్విందండి, అక్కడ గుంటలు దవ్విండ్రు. వీళ్ళు జంప్ చేయకుండా ఫారెస్ట్ ల్యాండ్ వరకు రీచ్ కాకుండా మధ్యలో కందకాలు దవ్వేసిండ్రు. మరి ఎక్కడ పోవాలంటే అది వాళ్ళకి ఇబ్బంది పడి తప్పని పరిస్థితులు అట్లనే పోతున్నారు. దయనీయమైన పరిస్థితి ఉంది ఆదిలాబాద్లో. కనీసం మరుగుదొడ్లు లేక ఈ విషయం చాలాసార్లు జోగురామన్న గారికి అధికారులకు విన్నవిస్తూనే ఉన్నా. ఆల్టర్నేట్ అన్నా కానీ చూడండి వీళ్ళకి టెంపరీ టాయిలెట్స్. అవును, చాలా ఈజీగా ఇప్పుడు చేసేస్తారు. అసలు టెంపరీ ఏంటండి, టాయిలెట్ అనేది మరీ మౌలికంగా మినిమం నీడ్ అది. అలాంటిది కూడా కల్పించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆదిలాబాద్లో ఉన్న స్లమ్ ఏరియా మొత్తము ఈ పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ గ్రేడ్ 1 మున్సిపాలిటీ అండి. మొన్న మనకి ఆదిలాబాద్లో నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వినియోగించారు, మున్సిపల్ నిధులు వినియోగించారు. ఫైన్ మాత్రం వాళ్ళు వసూలు చేసే ట్యాక్సులు మాత్రం పక్కా వసూలు చేస్తారని చెప్తున్నారు ఆడవాళ్ళు. ట్యాక్సులు తీసుకుంటారు కానీ మాకు టాయిలెట్స్ కట్టించరు, నీళ్లు సరిగ్గా రావట్లేదు, మేము ఏం చేయాలంటారు. మాకు కనీసం టాయిలెట్లు కూడా కట్టించండి, మీరైనా కట్టించండి అనే పరిస్థితి, వాళ్ళు వేడుకునే పరిస్థితి ఇలా ఉంది వాళ్ళకు. చాలా దారుణం, అతి దారుణం ఈ పరిస్థితి. అంటే మీరు ఇంకా స్కూళ్ళలో అయితే ఇంకా మరింత దారుణం. జోగురామన్న గారు స్వయంగా సొంత మండలు చదువుకున్న స్కూల్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి 15 ఆగస్టు 26 జనవరికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలు చాలా సందర్భాల్లో సార్ మాకు టాయిలెట్స్ లేవు అంటే, లేదమ్మా 15 ఆగస్టుకు నెక్స్ట్ 15 ఆగస్టు లోపల మీకు కట్టిస్తా అని చెప్పి ఈ రకంగా 9 సంవత్సరాలు గడిపేసిండ్రు. నేను గత సంవత్సరం 15 ఆగస్టు కంటే ముందు వెళ్ళినా 15 ఆగస్టులోగా కట్టిస్తానో కట్టించు, లేకపోతే దీని మీద ఇష్యూ చేస్తామని చెప్పి మేము మీడియా ద్వారా జోగురామన్నకి చెప్తే ఆగస్టు 15 నుంచి పని స్టార్ట్ చేసిండ్రు. దసరాకు పూర్తి చేస్తామన్నారు. దసరా పోయింది, దీపావళి పోయింది, సంక్రాంతి వరకు కాలేదని. ఆడపిల్లలకి కనీసం ఎదిగిన ఆడపిల్లలు ఎంతో దూరం 10-12 కిలోమీటర్ల దూరం నుంచి ఆ స్కూల్కి వస్తారు. పొద్దున ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయే వరకు వాళ్ళకు వాష్రూమ్స్ లేకపోతుంది. ఏ రకంగా ఉంటుంది చెప్పండి? ఎంత దారుణమైన సమస్యలు వస్తాయి అని చెప్పి ఆడపిల్లలు కూడా మీడియాలో వాయిస్ ఇచ్చారు, మాకు టాయిలెట్స్ కట్టించండి ఎమ్మెల్యే గారు అని చెప్పి. నేను స్వయంగా ఉన్న అక్కడ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎంత కాలయాపన చేసుకుంటా. ఇప్పుడు పూర్తయింది, సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ విజిట్ చేసి దాని మీద ధర్నా చేసినాం. ఇప్పటికైనా దాన్ని అందుబాటులోకి తీసుకురావాలా, మిగతా పనులు పూర్తి చేయాలని. అది పంచవర్ష ప్రణాళికలాగా సంవత్సరం అంతా గడిపేసిండ్రు. ఇప్పుడు దానికి తాళం వేసిండ్రు, పూర్తయిపోయింది టాయిలెట్. ఎందుకు తాళం వేసానని చెప్పి అక్కడ స్కూల్ టీచర్ని అడిగితే జోగురామన్న గారు వచ్చి ప్రారంభోత్సవం చేస్తారట. ఈ రకమైన పరిస్థితి జోగురామన్నకి చాలా విచారకరం. ఆడపిల్లలు ఎంత నలిగిపోతున్నారు, మహిళలు, ఆడపడుచులు అసలు బిందె కూడా అవసరం లేని మనం రాష్ట్రం చూస్తామని అనుకున్న పరిస్థితుల్లో బిందెలు మోసుకుని ఒక బిందెతో సరిపోదు కదండి. కుటుంబంలో 4 ఉంటే 4 బిందెలు 5 బిందెలు కావాలి నీళ్లు తాగడానికి, బయట అవసరాలకి తాగడానికి అన్నిటికీ అవే నీళ్లు మోసుకురావాలి. అవును, మరి ఏమిటి పరిష్కారం సుహాసిని గారు? మేమైతే ప్రభుత్వ పరంగా ఎంత అధికారులను ఒత్తిడి తీసుకొస్తున్నాం, కానీ బర్రె మీద వర్షం పడుతుంది అంటారు చూడండి, వాళ్ళకు అసలు దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.
దౌర్భాగ్యం ఏంటంటేనండి, ఏదో సినిమాలో చూస్తుంటాం, వీళ్ళే ఆదిలాబాదు, వీళ్ళే గోండ్లు అని. మనం వచ్చింది ఆర్ఆర్ఆర్ చూసుంటారు, RRR. అంటే అది ఒక కోణం, జీవితంలో అందమైన భావాలు అవి తెలుస్తుంది తప్ప ఈ వెనుకబాటుతనం ఎంత దారుణంగా ఉందండి. ఇప్పటికి బాత్రూమ్స్, టాయిలెట్స్ లేవు. స్కూల్స్ ఇంకా పోనీ అనుకోవచ్చు, స్కూల్స్ అక్కడెక్కడో కట్టారని. టాయిలెట్ లేకుండా ఎట్లా అండి, గ్రామంలో ఉన్నా కూడా ఇది కూడా. ఇక విద్య, వైద్యం ఇవన్నీ కూడా ఇవే టాయిలెట్ల విషయమే ఇలా ఉంటే మరి స్కూల్స్, కాలేజెస్ పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. అక్కడ ఇప్పటికి కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్కి వీ డోంట్ హ్యావ్ ఎనీ కాలేజెస్ అని వినికిడి. మీరు బీఎడ్ కూడా చేశారు మేడం. అవును. ఆదిలాబాద్లో నేను బీఎడ్ చేశాను, నేను ఒక హైయర్ ఎడ్యుకేషన్ చేశాను, నా పిల్లల్ని చదివించాను. నేను ఒక్కదాన్ని చదివించడం సరిపోదు కదా. ఆదిలాబాద్ ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి. విద్యాపరంగా అభివృద్ధి చెందితేనే జీవితంలో పైకి ఎదిగే అవకాశం ఉంటుంది. అయితే ఆదిలాబాద్లో సాధారణంగా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ఎక్కువ ప్రజలు. అలాంటి వాళ్ళకి విద్యా అవకాశాలు లేవు. అసలు యూనివర్సిటీ జిల్లా లేని ఏదైనా ఉన్నది అంటే అది ఆదిలాబాద్. ఆదిలాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ మంజూరైంది. ఎందుకంటే ఆదిలాబాద్లో ట్రైబల్స్ అధికంగా ఉంటారు, ఆదివాసులు ఎక్కువగా ఉంటారు. ఉట్నూరు కేంద్రంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే 300 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. తెలంగాణ వచ్చింది కానీ అక్కడ యూనివర్సిటీ మాత్రం ఇతర జిల్లాలకు తరలిపోయింది. పక్క జిల్లాకు తరలిపోతుంటే జోగురామన్న గారు ఏం చేస్తున్నట్టు? యూనివర్సిటీ ప్రాముఖ్యత తెలియదు కాబట్టి ఆయన సైలెంట్ ఉన్నాడా? అయితే వీళ్ళకు అసలు యూనివర్సిటీ అవసరం లేదు. యూనివర్సిటీ ఉంటే అక్కడ కాలేజీలు డెవలప్ అవుతాయి, విద్యా అవకాశాలు, రీసెర్చ్ చేయడానికి కూడా పిల్లలకు అవకాశం ఉంటుంది. 300 కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్ వచ్చి చదువుకోవడం అంత ఈజీ కాదు. లోకల్లో స్థానికంగా ఉంటే పిల్లలు కూడా అందుబాటులో ఉంటే ఆడపిల్లల్ని పంపిస్తారు, ఓ పిల్లలకు కూడా అందరికీ అనువుగా ఉండేది. ఆ యూనివర్సిటీ రాలేదు, వచ్చిన యూనివర్సిటీ తరలిపోయింది. ఈయన చప్పుడు చేయలేదు, మాట్లాడలేదు. అంటే ఈయన చేతకాంతనమని అనుకోవాలా, మరి ప్రజలకు అవసరం లేదని చెప్పి భావిస్తాడా? నాకు అయితే అర్థం కాలేదు. 2018 ఎన్నికల్లో అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ మంజూరు అయిపోయినట్టు, పిల్లలందరూ అందులో జాయిన్ అయినట్టు అడ్వర్టైజ్ చేసుకున్నాడు. అయిపోయింది, జోగురామన్న పుణ్యం వల్ల మనందరం అదృష్టవంతులము, ఆదిలాబాద్లో అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ వచ్చింది, మన పిల్లలు అందులో చేరుతున్నట్టు. ఇప్పటిదాకా అసలు అతిగతి లేదు. చాలా దారుణం అండి. అసలు సగటున మీరు చెప్తున్న ఈ గ్రామాల్లో వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి. పొద్దున్న లేస్తే ఎట్లా, ఎన్ని గంటలకు లేస్తారు, ఏం చేస్తారు, ఏం తింటారు, వాళ్ళకి ఏం దొరుకుతాయి, ఏం దొరకవు? విద్యాపరమైన అవకాశాలు లేవు, ఉపాధి అయితే అసలే అంతంత మాత్రమే. ఆదిలాబాద్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, వర్షాధార పంట, వర్షాలు పడితే పండినట్టు, లేదంటే ఇంకా ముఖ్యంగా ఈ ట్రైబల్ వెనుకబడిన ప్రాంతాలు కొంచెం భూములు మామూలుగా ఉంటాయి, అక్కడ పండితే చాలా తక్కువ. ఆ 3 నెలలకు పంట కాలంలో ఏదో దొక్కుతుంది, ఆ తర్వాత 9 నెలలు చేతిలో పని ఉండదు, ఉపాధి లేదు. చేస్తే కూలీ వ్యవసాయ పని, లేబర్ పని, షాప్లలో, ఇది తప్ప ఉపాధి పరంగా ఎలాంటి అవకాశాలు లేవు. అవును. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అక్కడ సిమెంట్ నిల్వలు, సున్నపురాయి నిల్వలు చాలా ఉంటాయి. సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తా అని చెప్పి రామాయి అనే గ్రామం దగ్గర 100 ఎకరాల భూమిని సేకరించారు. నమ్మించిన వాళ్ళ రైతుల దగ్గరికి పిలిపించుకొని, ఈ ఒకవేళ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ చిన్న సన్నకారు రైతులు, 40 మంది రైతులకు సంబంధించి 120 ఎకరాల భూమిని సేకరించారు. రైతులు ఒప్పుకోలేదు. కానీ మనందరికీ కూడా ఉద్యోగాలు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, ఈ చుట్టుపక్కల కూడా అంత డెవలప్ అవుతుంది అంటే పాపం అది ఆదివాసీ రైతులు ఉన్నారు, బీసీ రైతులు ఉన్నారు. వీళ్ళందరూ 2018లో కొబ్బరికాయలు కొడతానన్నారు. ప్రతి దసరాకు, దీపావళికి ఇదే మాట చెప్తూ 2022 కల్లా పూర్తి కావాల్సిన సిమెంట్ ఫ్యాక్టరీ అని జియో 40 తీసిండ్రు. దాని ప్రకారము సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి మీ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి 4 ఏళ్ళు అని చెప్తే నమ్ముకున్న భూమిని ఇచ్చేసుకున్నారు. భూమిని వీళ్ళు పోయి అడిగితే 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు దానికి అంతా ఫెన్సింగ్ చేసుకుని దానికి కబ్జాలు పెట్టిండు. సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, వాళ్ళకి ఎట్లా సాగుతుంది, ఎట్లా గడుస్తుంది? వాళ్ళు కూలీలు అయిపోయినారు. భూమి నోడి ఇలా కూలి అయిపోయిండు. వాళ్ళ తరపున నేను భూస్వాములు కూలీలు అయ్యారు, చిన్న సన్నకారు రైతులే అయినా ఉన్న కాస్త భూమి కూడా సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు, మేమంటే ఈ భూములలో ఏం పండుతలేదు, మాకేం వచ్చేది లేదని చెప్పి 3-4 ఎకరాలు ఏదో ఇచ్చేసిండ్రు. ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది సిమెంట్ ఫ్యాక్టరీకి అక్కడ సిమెంట్ ఎట్క కూడా వాళ్ళలేదు. వీళ్ళ తరపున నేను నేషనల్ ఎస్టీలు ఎక్కున్నారు, అందులో నేషనల్ ఎస్టీ కమిషన్కి అప్రోచ్ అయినా. జిల్లా కలెక్టర్ గారు కూడా ఢిల్లీకి పిలిపించిన కమిషనర్, దాని విచారణ జరుగుతుంది. హైదరాబాద్లో కూడా ఒకసారి నోటల్లో మీటింగ్ పెట్టిండ్రు, నేషనల్ కమిషన్ స్పందించింది. ఆ పోరాటం చేస్తున్నాను. ఈ రకంగా హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చే ఆలోచన ఆయనకు ఉండదు. ఇంత దారుణంగా ప్రజల్ని దాదాపు అంటే మభ్యపెడుతూ కొనసాగుతోంది పాలన అంటున్నారు. మరి ప్రజలతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారు? ఎందుకు మీరు మాటికి మళ్ళీ ఆయనకి అదే వ్యక్తికి ఓటు వేశారు, ఏం కోరుకుంటున్నారని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నికలు రాగానే ఏదో రకమైన మాటలు మభ్యపెట్టడము, చిన్న చిన్న పథకాలు, 2000 పెన్షను, రైతు బంధు ఒకటి. ఆయన గొప్పతనం కాదు అక్కడ గెలవడం, కేసీఆర్ ఇచ్చిన హామీలు,
రైతు బంధు మొన్ననైతే రైతు బంధు ఇవ్వడం వల్ల పెన్షన్స్, ప్రతి ఒక్కరికి పెన్షన్, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి అనుకున్న వాళ్ళకి పెన్షను, అక్కడ కూడా వివక్షతనే. ఆ రకమైన వ్యవస్థతోనే ఆయన బయటపడుతున్నాడు తప్ప ప్రజల్లో ఇప్పుడు చైతన్యం వచ్చింది. మేము ఇన్ని సంవత్సరాలైన మేము ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమం ద్వారా ప్రజలలో అదే చర్చ పెడుతున్నాం. 9 ఏళ్ళుగా తెలంగాణ తెచ్చుకున్నాం, మనకేమొచ్చింది? వాళ్ళు ఏం ఇచ్చిన హామీలు మనకు ఎంతవరకు నెరవేర్చిండ్రు? ప్రజల్లో ఒక చైతన్యం కోసమే పార్టీ పరంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇవన్నీ ఒకటైతే నేను ప్రజల్లో ప్రతి సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నా. ప్రభుత్వ పరంగా మనకు రావాల్సిన సౌకర్యాలు, తాగునీటి సౌకర్యము, టాయిలెట్స్ కానీ, ఇళ్ల స్థలాలు, ఇల్లు ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది. అవును. కానీ తెలంగాణ వచ్చినాక జోగు రామన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మనకి ఏమొచ్చింది మీరు ఆలోచన చేయమని చెప్పి నేను సమస్యని లేవనెత్తుతూ జోగు రామన్న గారి ఫెయిల్యూర్స్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నా అండి. జోగు రామన్న గారు ఇచ్చిన హామీలు, ఆయన నెరవేర్చని హామీలు ఏంటి అనేది దాదాపు ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన ప్రతి ఇష్యూ మీద నేను ఫోకస్ చేస్తున్నా. ముఖ్యంగా జైనత్ ఏ మండలం నుంచి అయితే ఆయన రాజకీయ నేతగా ఎదిగిండు, ఒక బీసీ నేతగా అభివృద్ధిలోకి ఒక మంత్రిగా, బీసీ మంత్రిగా కూడా ఆయన పనిచేసిండండి. అటవీ శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆదిలాబాద్లో ఏ కాలేజ్ లేదు. ఆ రోజు ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ప్రారంభించింది. ఆదిలాబాద్ అడవుల జిల్లా, తెలియంది కదా. అలాంటి చోట పెడితే అక్కడ రీసెర్చ్ చేయడానికి పిల్లలకు కానీ అందుబాటులో ఉంటుండే. అది ఇక్కడ హైదరాబాద్ దగ్గర పెట్టిండ్రు. అంటే ఈయన జోగు రామన్న గారికి కేసీఆర్ ముందర మాట్లాడే దమ్ము కూడా లేనట్టు అనిపించింది నాకైతే. పెడితే ఎక్కడ ఫారెస్ట్ కాలేజ్ ఎక్కడ పెట్టాలి? అదే అడవుల జిల్లాలో పెట్టాలా? అదే మనకు ఒక యూనివర్సిటీ లేదు, ట్రైబల్ యూనివర్సిటీ లేదు, ఒక ఫారెస్ట్ కాలేజ్ అవకాశం ఉంది, అది లేదు. నువ్వు ఇచ్చిన హామీ అగ్రికల్చర్ బేస్ లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. నువ్వు చదువుకున్న మండలంలో, జైనత్ మండలంలో ఒక జూనియర్ కాలేజ్ తెలియదు. జైనత్ మండలంలో ఇలా రాష్ట్రంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఆలయాలకి చాలా కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. అవునవును. మరి మా జైనత్ మండలంలో చాలా 12వ శతాబ్దంలో నిర్మింపబడ్డ జైన మందిరం, జైనద్ అని అంటారు, ఆ పేరుతోనే జైనద్ అనే పేరు వచ్చింది. ఆ ఆలయం ఇప్పుడు అంటే చాలా శిథిలావస్థలోకి చేరుకునే పరిస్థితిలో ఉంది. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం దసరా తర్వాత వచ్చే పౌర్ణమి రోజు సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాల మీద పడతాయి. స్వామివారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అలాంటి ప్రాముఖ్యత గల ఆలయము దాదాపు అక్కడ ముందర 34 ఎకరాల విస్తీర్ణంతో కోనేరు ఉందండి. చాలా పురాతన ఆలయం, చాలా ప్రఖ్యాతమైన ఆలయము. దాని అభివృద్ధికి మాట ఇచ్చిండ్రు. 2014 నుంచి కాదు, జెడ్పీటీ సైడ్ నుంచి కూడా నేను చూస్తున్నా. ఆ ఆలయానికి ఇప్పటిదాకా ₹1 కేటాయించలేదు. కోనేరు డెవలప్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా అసలు టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది. బోటింగ్ అవకాశం ఉంది, ఉపాధి దొరుకుతుంది, పర్యాటక కేంద్రంగా అయ్యే అవకాశం ఉన్న దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇక ఆయన ఏం చేస్తారని విచారకరం. ఎందుకంటే అంత ఇష్టపడి ఓట్లు వేయించుకున్నప్పుడు పని చేస్తే వాళ్ళకే మంచి మార్కులు వస్తాయి జనం మనసులో. కానీ ఇలాంటి మౌలిక సదుపాయాలు లేని ఒక ఆదిలాబాద్ జిల్లాలోని ఎన్నో గ్రామాలు ఉన్నాయంటే చాలా బాధాకరమైన విషయం. మీరు 1-2 ఇన్సిడెంట్స్ చెప్పండి సుహాసిని గారు, మీరు కళ్ళతో మీరు చూసినవి. అంటే ఉదాహరణకి ఇప్పుడు డెలివరీలకు ఎక్కడికో వెళ్ళాలంటున్నారు, అట్లా మీ కళ్ళతో మీరు చూసి కష్టపడి ఇబ్బంది పడిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతము, రూరల్ మండల్కి సంబంధించి ఆదివాసీలు వర్షాకాలంలో అక్కడ వాళ్ళకి రవాణా సౌకర్యం లేకపోయేసరికి ఎడ్ల బండిలో తీసుకొస్తుంటే మధ్యలోనే పాప చనిపోవడం, గర్భిణీ స్త్రీకి ఇబ్బంది అవ్వడం, ఇలాంటి 2-3 సంఘటనలు. అంబులెన్స్ వెళ్ళలేదు అక్కడికి, రోడ్డు లేదు కాబట్టి. ఇక్కడ దాకా తీసుకొచ్చేసరికి ఆ గర్భిణీ స్త్రీ పరిస్థితి ఉంటుందండి. అదే వచ్చిన హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేవు, లేకపోతే మహారాష్ట్ర లేకపోతే హైదరాబాద్ వచ్చే పరిస్థితి, వైద్య సౌకర్యాలు లేవు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు వాళ్ళందరూ? మీరు వాళ్ళలో ఒకళ్ళు అయిపోయారు కాబట్టి ఇప్పుడు సుహాసిని అమ్మ అంటారు. సుహాసిని అమ్మ అంటారు. మరి సుహాసిని గారు, మీరు కూడా చాలా బాగా స్థిరపడ్డారు లైఫ్లో, కానీ అయినా జీవితం అక్కడే కావాలి వాళ్ళతో అని కోరుకున్నారు. కారణం ఏంటండి? జీవితం అంటే నేను రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాబట్టి ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నదాన్ని. 24 గంటలు టీవీ చూస్తూ కూర్చునే అది జీవితం కాదు కదా. జనాలతో నా వంతు ఏదైనా చేయగలిగితే చేయాలనే ఒక ఉద్దేశంతో నా ఈ ప్రయాణం కొనసాగుతున్నది. జోగురామన్న గారు 14 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో ఆయన చేయని విషయాల మీద నేను లేవనెత్తడం ఒక ప్రతిపక్ష నాయకురాలుగా అది నా బాధ్యతగా నేను లేవనెత్తుతున్నా. ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి విద్యా వైద్యం అయితే మనం మాట్లాడుకున్నాం. ఇంకా వ్యవసాయ పరంగా కూడా వ్యవసాయం తర్వాత అక్కడ వాటికలు ఉంటాయంటే అక్కడ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్తోనే శ్మశాన వాటికలు అవుతున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి ఈరోజు ఆదిలాబాద్లో దశాబ్దాల కలంది పెన్గంగా ప్రాజెక్టు ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్ మధ్యలో ఉంటుంది. అది 50,000 ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు.
తెలంగాణ రాకముందు అది ఎన్నికల ప్రాజెక్ట్ అంటుండే. అవును, ఎలక్షన్స్ కోసం మేము ఇస్తామని చెప్పి ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మాట్లాడుతుండే. అయితే నేను 2008-9లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 150 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఆ ప్రాజెక్టు పూర్తి కావాలని చెప్పి, ఆ ప్రాజెక్టు నిర్మించాలని చెప్పి నేను పాదయాత్ర చేసిన సందర్భంలో శ్రీధర్ దేశపాండే గారు కేసీఆర్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కేసీఆర్కి చాలా సన్నిహితుడు. ఆయన స్వయంగా ఫోన్ చేసి, అమ్మ మీ పాదయాత్ర వల్ల అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఫైల్ తెప్పించుకున్నారు, చాలా మంచి పని చేశారని చెప్పి ఆ రోజు నన్ను మెచ్చుకున్నారు. ఆ పాదయాత్ర చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత దానికి కోటా చెనక పేరుతోని అంతరాష్ట్ర ప్రాజెక్టు కింద మంజూరైంది. 2018కి ఖరీఫ్ కల్లా నీరు అందాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు 2022. ఇప్పటిదాకా 50% పని కూడా కాలేదు. అక్కడ భూ నిర్వాసితులు మొన్న నేను ఒక అజిటేషన్ చేసినాం. భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం కూడా గతంలో 8 లక్షలు ఇస్తామన్నారు, ఇప్పుడు 7 లక్షలు జీవోలు మార్చి రైతులకేమో ఇట్లా తీసుకున్నారు. మరి ప్రాజెక్ట్ అంచనాలు మాత్రం ప్రతి ఏటకేటు పెంచుతున్నారు. 386 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టు ఇలా బడ్జెట్ అంచనాలు పెంచి 1200 కోట్లకు వేసుకున్నారు. రైతులకు మాత్రము భూమి విలువ పెరిగిందా తగ్గిందా? అదే కదా, రైతులకు మాత్రము పరిహారం ఇవ్వట్లో మాత్రం అన్యాయం చేస్తారు. అది కూడా ఇప్పించలేని అసమర్థ నాయకుడిగిన. కనీసం సాగునీరు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు, 1 ఎకరానికి కూడా సాగునీరు అందలేదు. వాళ్ళకు మాత్రం ఆ ప్రాజెక్టు ద్వారా కమిషన్ల ప్రాజెక్ట్ అని చెప్తున్నాను నేను జోగురామన్న గారికి. ప్రతి సంవత్సరం దాని మీద కమిషన్ వస్తుంది తప్ప ఆయనకు ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశం లేదు. అట్లాగే జైనత్ మండలానికి సంబంధించిన సాత్నాల ప్రాజెక్ట్ 25,000 ఎకరాలకు నీరు అందించిన ఈ ప్రాజెక్టు మరమ్మతులు లేక లీకేజీల వల్ల 2వ పంట ఎండిపోతుందని చెప్పి వాళ్ళు అధికారుల చుట్టూ తిరిగి నా దగ్గరకు వస్తే నేను వాళ్ళు తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గర కూర్చొని దానికి కావాల్సిన మినిమం చిన్న రిపేర్స్ చేయించినాము. సంవత్సరం కింద 4 కోట్లకు ఈ రిపేర్స్ ఏదైతే అవసరం ఉందని చెప్పి ప్రపోజల్స్ అధికారులు పంపించారో అది కూడా తెప్పిస్తలేరు జోగురామన్న గారు. ఇంకా మీరు ఏం చేస్తారు? అది ప్రజలకు ఏం చేస్తారని నేను అడుగుతున్నాను. చాలా చాలా బాధగా ఉందండి. అంత ఇష్టపడి అంత నమ్మకం పెట్టి ప్రజలేమో అమాయకులు మళ్ళీ అధికారం కట్టబెడతారు, కానీ పనులేమి జరగలేదంటున్నారు. కానీ మీ వంతు మీరు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీ అంటే పార్టీ అధికారంలో ఉండడం అన్నది మీకు కొంతైనా సహకరించిందా? అంటే ఇప్పుడు పార్టీల పరంగా ఇప్పుడు అధికార పార్టీ మేము సమస్యలు ఏమైనా ఎత్తడం మా బాధ్యత, దాన్ని పూర్తి చేయాల్సింది అధికార పార్టీ. ఆయన అధికారంలోనూ చేయాల్సిన కూడా వాళ్ళే. కలిసారు కదా చాలాసార్లు జోగురామన్ గారిని కలిసి ఉంటారు కదా. అంటే ఇప్పుడు టీడీపీలో మీరు ఎలాగో కలిసి మొదలుపెట్టి అప్పటికే మీకు ఈ విషయాల్లో కొంచెం అభిప్రాయ భేదాలు ఉండేవి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో మీరు ఏమైనా వినతి పత్రం ఇచ్చారా ఎమ్మెల్యే గారికి? అంటే వినతి పత్రము అంటే ఒకటి ఆదివాసులకు సంబంధించి అక్కడ ఆదిలాబాద్లో 2 మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆదిలాబాద్ మరియు జైనత్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్లు ఈసారి ఆదివాసీ మహిళలకు కేటాయించబడ్డది. కేటాయించి 2 సంవత్సరాలు ఆయన 2 సీజన్లు పోయినాయి. ఆదిలాబాద్లో పత్తి ఎక్కువ పండుతుందండి. పత్తి పండే చోట మార్కెట్ పెద్ద మార్కెట్ ఆదిలాబాద్. అలాంటి మార్కెట్కి ఆదివాసీ మహిళని జైనత్ మండలానికి ఈ 2 మార్కెట్ పదవులని భర్తీ చేయకుండా 2 సీజన్లు పోతున్నాయి. 1 ఇయర్ అయితే నేను వెయిట్ చేసినా సరే చేస్తారే కదా అని చెప్పి 2nd సీజన్ కంటే ముందే నేను ఆయన అలర్ట్ చేసిన జోగురామన్న గారిని మీడియా ద్వారా ప్రతి సందర్భంలో 3-4 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మీరు వెంటనే భర్తీ చేయాలి, ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది, వచ్చిన అవకాశాన్ని ఎందుకు వాళ్ళకు రాణిస్తలేరని చెప్పి ఆ తర్వాత ప్రజల్లో ఆదివాసీ గూడాల్లో తిరిగి మీకు పదవులు వచ్చినాయి, 2 ఆదివాసీ మహిళలకు వచ్చిన పదవులను భర్తీ చేస్తలేరు జోగురామన్న గారు, మనం జోగురామన్న గారు ఇల్లు ముట్టడి చేద్దామని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను కలిసిన. పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి రావడానికి సిద్ధమయ్యారు. అయితే మధ్యలోనే అసలు వాళ్ళు రాకుండా అనేక కుట్రలు చేసిండ్రు. జోగురామన్న గారు భయపెట్టిండ్రు, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టిండ్రు. అయినా కానీ దాదాపు 1000 మంది మహిళలు నా దగ్గరికి వచ్చి అది జోగురామన్న గారు ఇల్లు ముట్టడికి మేము ప్రయత్నం చేస్తే పోలీసు నన్ను పొద్దు నుంచి అరెస్ట్ చేసిండ్రు. కానీ తప్పని పరిస్థితిలో 15 రోజుల్లో భర్తీ చేయాల్సిన పరిస్థితి. ఈ రకంగా అంటే ఏ ఒక్కరిని కూడా రాజకీయంగా ఎదగనీయలేదు. ఆదిలాబాద్ నియోజకవర్గం సంబంధించి ఆయన ఉండాలా, ఆయన కొడుకు ఉండాలా, ప్రతిపక్షాలను కలుపుకొని ఆయన ఒక రకమైన లాబింగ్ అనుకోండి, లేదంటే సిండికేట్ రాజకీయాలు అంటాం. ఇంతకుముందు సిండికేట్ రాజకీయాలు ఆదిలాబాద్లో కొనసాగిస్తున్నాడు. ఎవరో ప్రతిపక్షాలని అన్ని మిగతా పక్షాలందరినీ కలుపుకుంటాడు ఆయన, కలుపుకుని ఆయన ఏకఛత్రాధిపతి. నేను ఆయన ఒక్కడు సక్సెస్ అయ్యేలా మిగతా అంతా ఫార్ములా ఇది నడుస్తుంది ఆదిలాబాద్. మరి ఈసారి సుహాసిని రెడ్డి గారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు, క్రియాశీలక రాజకీయాల్లో రావాలనుందా? మీకు టికెట్ వస్తుందని నమ్ముతున్నారా? నా ప్రయత్నం చేస్తున్నా, నేను ప్రజల మధ్య ఉంటున్నా, పార్టీలు గుర్తిస్తాయని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈసారి పార్టీ నాకు అవకాశం ఉంది, నమ్మకంతోనే ముందుకెళ్తున్నా. మీ హైకమాండ్ గుర్తిస్తుందని మీకు నమ్మకం ఉంది? నమ్మకం ఉందా? మీకు కూడా స్థానికంగా ఇంకా పోటీ ఉందా? మీలాగా పోటీ సహజం, అది పోటీ ఉన్నప్పటికీ నేను గత 2 సంవత్సరాలుగా లేని అంశాలు ప్రజల్లోకి బాగా బలంగా
పార్టీలు కూడా ప్రతిపక్షాలు సైతం నన్ను అంటే మీ ఇతర పార్టీల వాళ్ళు కూడా సమస్యల మీద మంచి ఇష్యూస్ బాగా రేజ్ చేస్తున్నారనే స్పందన నాకు వస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆదిలాబాద్ టౌన్లో ఉన్న ఒక చెరువు చాలా పురాతనమైనది, ఖానాపూర్ చెరువు. అది కూడా దాన్ని మంచి చెరువు ట్యాంక్ బండ్ లాగా తయారు చేసుకోవచ్చు. జోగురామన్న గారు ఎన్నికల హామీ ఇచ్చిండ్రు ట్యాంక్ బండ్ లాగా చేస్తా అని చెప్పి. మిషన్ కాకతీయ కింద 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు. ఇప్పటికీ అది పిచ్చి మొక్కలు, అసలు అది ఏమీ నీట్గా లేదు. దాని పూర్తిగా చెత్త గుర్రపు డెక్క పూర్తిగా నిండిపోయింది. సుందరీకరణ చేశారు కదా, సుందరీకరణ పేరుతోని కోట్లు ఖర్చు అయినాయి, కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు. ఆ చెరువు 200 ఎకరాలకు సాగునీరు ఆయుకట్ట అందించినది. వందలాది మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించి జీవనోపాధి కల్పించిన ఆ చెరువు ఇయ్యాల చూస్తే పిచ్చి మొక్కలు పెరిగి గుర్రపు డెగ్గతోని పూర్తిగా దుర్గంధంతో కబ్జా 50% కబ్జాలు చేస్తున్నారు ఇప్పుడు అక్కడ. ఇగో ఇదే జరుగుతుంది ఆదిలాబాద్లో. జరుగుతుంది ఏంటి అంటే కబ్జాల పర్వం జరుగుతుంది తప్ప డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. అయితే ఆ చెరువు అక్కడ ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నీటి ఊటలు కూడా పెరిగే అవకాశం ఉండే. ఆ రకం అంటే దేని మీద సరి అయిన అవగాహన జోగురామన్న గారికి లేదని నాకు అనిపిస్తుంది. ఏ సమస్య అయినా దాన్ని ఎట్లా ఆయనకు అసలు రాజకీయం అంటే రాజకీయాలకు నిర్వచనం మార్చేసిందని నాకు అనిపిస్తుంది. ఆయన రాకముందు రాజకీయాలు, ఆయన వచ్చిన తర్వాత రాజకీయాలు చూస్తే నాకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. మా ఫ్యామిలీలో పొలిటికల్ లీడర్స్ ఉండే, నేను వాళ్ళని చూసినా, కానీ ఇప్పుడు కూడా ఇంత అధ్వానంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు పెంచుకునేది రాజకీయం కాదు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం, ప్రజా సమస్యలని ఎత్తి చూపడం, ప్రజా సమస్యలను ఏ రకంగా పరిష్కారం చేయాలి, వాస్తవం అండి, ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలని ప్రజా సమస్యల ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతిపక్షాలను కలుపుకుంటే ఒక బాగుంటుంది. కానీ ఇలా ఆస్తులు పెంచుకోవడానికి కూడా సిండికేట్ రాజకీయాలు చేసే వ్యవస్థని ఆయన డెవలప్ చేసిండు. ఇప్పుడు మేము ఐడ్రీమ్ మైక్ పంపిస్తే మీ ఏరియాకి ఆడపిల్లలు వచ్చి మాట్లాడతారా? మాకు బాత్రూమ్ లేవు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే చెరువులు సుందరీకరణ అది కూడా ఆ కథ, అది కూడా చేయాల్సిన పని. ఈ టూరిస్టు గుడి కథ అంతా మంచిగా చేసుకోవాలి అవన్నీ ఓకే. వాటితో పాటు ఫస్ట్ అసలు టాయిలెట్ లేకపోవడం ఏంటండి, ఇంకా హాస్పిటల్స్ లేకపోవడం ఏంటి, గర్భిణీ స్త్రీలు అక్కడికక్కడికో రోడ్డు లేకుండా ఎడ్ల బండిలో ప్రయాణించి మధ్యలో ప్రసవం అయిపోవడం ఏంటండి. ఇదేదో ఏదో బీసీ నాటి కాలం గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. సో మా కెమెరా పంపిస్తాం, మీ దృశ్యాలు చూపిస్తారా మీరు నిజంగా? ఎందుకంటే మీరు చెప్తున్న మాట మేము విని పూర్తిగా మీ మీద నమ్మకంతో చెప్తున్నాం, కానీ దృశ్యాలు అయితే మీరు ఇస్తారు మొత్తం అన్నిటి దృశ్యాలు నా దగ్గర ఉన్నాయి. రైట్. సుహాసిని రెడ్డి గారు, మరి ఏమిటి భవిష్యత్తు ప్రణాళిక మీది? రాజకీయంగా ఎలా మీరు ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు? ఎందుకంటే ఏదైనా సరే చేతిలో మీకు ఒక అధికారం ఉంటేనే మీరేమైనా చేయగలుగుతారు. అధికారులకు చెప్పి చేయించడం, ఈ పని ఇంపార్టెంట్ ప్రయారిటీ, ఇప్పుడు ఇవాళ పోయి చేయి, ముందు ఇక్కడ బాత్రూమ్లో టెంపరీ బాత్రూమ్ తెప్పించు అనడానికి మీరేం చేయబోతున్నారు చెప్పండి? అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలను ఏ రకంగా, ఇంతకుముందు నేను ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం అరణ్య భవన్ వరకు వచ్చి నేను చేయించుకోగలిగిన. జెన్యూన్ ఇష్యూ ఉంటే అధికారులు కూడా స్పందిస్తారని నాకు తెలుసు. నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయిలో పనిచేసిన, అధికారులతో ఏ రకంగా మాట్లాడి పని చేసుకోవాలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది ఏమి ఇబ్బంది లేదు. ప్రజల సమస్యల మీద నేను ఖచ్చితంగా పోరాటాలు చేస్తూనే ఉంటా, పరిష్కారం కోసం నా వంతు కృషి జరుగుతూనే ఉంటుంది. రాజకీయ పదవులు వస్తాయిపోతాయి, కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి. మీరు ఒక మహిళగా మీరు చేస్తున్న పని నిజంగా గొప్ప పని అండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఏసీ రూమ్లో కూర్చోవచ్చు. ఆ ఎండల్లో, ఆదిలాబాద్ ఎండలు ఎలా ఉంటాయి, చలి ఎలా ఉంటుందో కూడా మా అందరికీ తెలుసు థియరిటికల్గా. అక్కడ వాళ్ళతో పడుతూ లేస్తూ, మీరు ఎంత టౌన్లో ఉన్నా కూడా వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళి ఉద్యమిస్తూ ఎండలో తిరుగుతూ చేస్తున్న పని నిజంగా అభినందనీయం సుహాసిని రెడ్డి గారు. మీలాగా స్థానిక నాయకులకి అదే విధమైన ఒక చిత్తశుద్ధి రావాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు మా ఐడ్రీమ్ కెమెరా ముఖంగా అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఆదిలాబాద్కి సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ ప్రజా సమస్యల విషయంలో కానీ స్పందించాల్సిన బాధ్యత ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారిది. మీకు అధికారం ఇచ్చి ప్రజలు మీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మీకు అధికారం ఇచ్చిన ప్రజలను ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఇంకా మీకు 8 నెలల కాలం ఉన్నది, మీకు కనీసం మానవత్వం ఉంటే మహిళల సమస్యల మీద స్పందించండి, మహిళలకు మరుగుదొడ్లు కట్టించండి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడండి, వాళ్ళ రక్షణ కోసం మీ వంతు సహకారం అందించండి అని చెప్పి జోగురామన్న గారిని డిమాండ్ చేస్తూ, ఆడవాళ్ళు బిందెత్తుకోవడం ఈ కాలంలో 45,000 కోట్లు పెట్టిన తర్వాత ఇప్పటికీ బిందెలెత్తుకోవడం అనే పరిస్థితి, అది మీ అసమర్థతకు నిదర్శనమా, లేదంటే మీరు మీ యొక్క పనితీరుకు నిదర్శనమా అని చెప్పి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి నేను జోగురామన్న గారిని కోరుతున్నాను. తప్పకుండా ఆయన చూసి ఇంటర్వ్యూ చూసి ఆయన అనుచరులు స్పందించి ఎవరో అన్న ఇట్లా పెట్టారని చెప్పి చూపిస్తారని కోరుకుంటూ, ఇలా మీరు చెప్పిన వాటికి సమాధానాలు అని చెప్పి నిజంగా, ఎందుకంటే నేను దృశ్యాలతో పాటు దృశ్యాలు ఉంటే కానీ ఈ ఇంటర్వ్యూ పబ్లిష్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా పబ్లిష్ చేసి మేము కూడా సూటిగా మీడియాగా ప్రశ్నిస్తున్నాం.
మీరు చేస్తున్న కృషికి, మీలాంటి వ్యక్తులు చేస్తున్న ధర్నాలకి, అజిటేషన్కి, దట్ ఇలాంటి సమస్యలకి పరిష్కారం స్థానిక ఎమ్మెల్యేలు కాకపోతే ఇంకెవరు చేస్తారు అని అడుగుతున్నాం. కాబట్టి సుహాసిని రెడ్డి గారు, మీరు తప్పకుండా మీ ఉద్యమం ఫలిస్తుంది. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన జరిగి ఆదిలాబాద్ వెనుకబాటు జిల్లా అనే పేరు పోవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నామండి. ఐ డ్రీమ్ స్టూడియోస్కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.